ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కలెక్టరేట్ అంటే జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసే ప్రధాన కార్యాలయం. ప్రభుత్వం ప్రజలకై అందిస్తున్న పథకాలను అందించేందుకు నిర్దేశించబడిన ఆఫీస్. అలాంటి ఆఫీస్ ఆవరణలో ఎవరు ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేయకూడదు. కానీ విజయనగరం కలెక్టరేట్ ఆవరణలో అది కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కార్లలో దిగే పోర్టికో వద్ద పోలీసులు చూస్తుండగానే సిపిఐ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు నిరసన వ్యక్తం చేయడం విశేషం. అనంతరం సిపిఐ నేత మీడియాతో మాట్లాడడం, తమ ఇబ్బందులను వెలిబుచ్చడం మరో విశేషం. ఈఎస్ఐ పీఎఫ్ కట్ చేస్తున్నా కనీసం ఈఎస్ఐ కార్డులు ఇంతవరకు వాళ్ళకి ఇవ్వకపోవడం చాలా దఫాలుగా అధికారులు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలకుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈవేళ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలోనైనా వీళ్ళకు విముక్తి కలుగుతుంది, దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలన అవుతుంది. ఆబ్కాస్లో చేర్చి ప్రతి నెల 1వ తారీఖు కల్లా జీతం పడేటట్టు, అలాగే వీరికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ నేపథ్యంలో ఈవేళ ఏఐటీసీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్గా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తున్నాం. ఇది తక్షణమే ప్రభుత్వ దృష్టికి పంపించి ఈ దళారీ వ్యవస్థని రూపుమాపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ధర్నాలు చేయడం జరిగింది. ఈ కాంట్రాక్టర్లు వచ్చిన తర్వాత ప్రతి నెల జీతం గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా 16,000 రూపాయల వేతనం రావాల్సి ఉంటే కేవలం 10,000, 11,200 మాత్రమే జీతాలు ఇవ్వటం. అతి పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్, సూపర్వైజర్లకు తక్షణమే జీతాలు చెల్లించాలి. గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం జీతాలు పెంచాలి. గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం జీతాలు పెంచాలి. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి జీతాలు పెంచాలి. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి అబ్కాస్లో చేర్చాలి. కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి అబ్కాస్లో చేర్చాలి. అలక్కాలి ధర్నా చేయొచ్చా దామోదర్ గారు? మీడియా వాళ్ళు దగ్గర చేపిస్తా. ఇక ప్రభుత్వం ధర్నా చేయొచ్చా? ఎవడు అది వాట్సాప్ చేయ నాకు అశోక్. దీని గురించి మాట్లాడు, ఒక నిమిషం. పోలి గురించి వాళ్ళ ముందుగా మాట్లాడా, ఒక నిమిషం మాట్లాడు. హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డు, సూపర్వైజర్లకు, అలాగే మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, సెక్యూరిటీ గార్డు, సూపర్వైజర్లకి జీతాలు పెంచాలి. కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలి. ఈ దళారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని గత ప్రభుత్వ హయాంలో ధర్నాలు చేయడం జరిగింది. ఈ కాంట్రాక్టర్లు వచ్చిన తర్వాత ప్రతి నెల జీతం గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా 16,000 రూపాయల వేతనం రావాల్సి ఉంటే కేవలం 10,000, 11,200 మాత్రమే జీతాలు ఇవ్వటం. అతి తక్కువ వేతనంతో పాటు పీఎఫ్ డబ్బులు పూర్తి స్థాయిలో పీఎఫ్ డబ్బులు కూడా వేయకపోవడం. ఈఎస్ఐ పీఎఫ్ కట్ చేస్తున్నా కనీసం ఈఎస్ఐ కార్డులు ఇంతవరకు వాళ్ళకి ఇవ్వకపోవడం చాలా దఫాలుగా అధికారులు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలకుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈవేళ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలోనైనా వీళ్ళకు విముక్తి కలుగుతుంది, దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలన అవుతుంది. ఆబ్కాస్లో చేర్చి ప్రతి నెల 1వ తారీఖు కల్లా జీతం పడేటట్టు, అలాగే వీరికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.